పండ్లు ఎక్కువగా వాయువ్య చైనాలో పండుతాయి. ఇవి స్టోన్ ఫ్రూట్స్ జాతికి చెందినవి. అంటే వీటి మధ్యలో ఒకటే ఒక గింజ ఉంటుంది. చెర్రీస్, అప్రికాట్, ప్లమ్, నెట్రికాన్స్ ఇలాంటివే. పీచ్ పండ్ల లోపల పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్లో ఉంటాయి. మకరందం పండ్లలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఫ్లీ స్టోన్, క్లింగ్ స్టోన్. విటమిన్ సి ఎక్కువగా ఉండే పీచ్ పండ్లు క్యాన్సర్ వ్యాధితో పోరాడగలవు. క్యాన్సర్ వచ్చేందుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా, కణాలు పాడవకుండా ఈ పండ్లు చేయగలవు. మన శరీరంలోని విష వ్యర్థాలు రాకుండా ఉండాలంటే మకరంద పండ్లను తినాలి. చర్మాన్ని కాపాడటంలో పీచ్ పండ్లు చక్కగా పనిచేస్తాయి. స్కిన్ ముడతలు పడకుండా చేస్తాయి. చర్మం కోమలంగా, కణాలు పాడవకుండా ఉండేందుకు, పొల్యూషన్ నుంచి కాపాడుకునేందుకు మకరంద పండ్లు తినాలి. స్కిన్ని అత్యవసరమైన కొల్లాజెన్ నిర్మాణంలో పీచు పండ్లలోని విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. పీచు పండ్లలో ఫైబర్ ఎక్కువ. ఇది షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 ఉన్నవారు ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుందని పరీక్షల్లో తేలింది. షుగర్ ఉన్న మహిళలు రోజుకి 21 నుంచి 25 గ్రాముల పీచు పండ్లు తినవచ్చు. మగవాళ్ళు రోజుకి 30 నుంచి 38 గ్రాముల వరకు పీచు తినవచ్చు. మకరంద పండ్లలో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, కొలైన్ పదార్థాలు గుండెకు మేలు చేస్తాయి. గుండె జబ్బులు వచ్చేవారికి పొటాషియం పెరగాలి, సోడియం తగ్గాలి. ఇందుకు పీచు పండ్లు ఉపయోగపడతాయి. రోజుకి 4069 మిల్లీగ్రాముల పొటాషియం పొందేవారికి గుండె వ్యాధుల వల్ల చనిపోయే అవకాశం 49% తగ్గుతుంది. రోజుకి 3 లేదా అంతకంటే ఎక్కువగా పీచు పండ్లు తింటే వయసు పెరిగేటప్పుడు కళ్లకు ఎదురయ్యే సమస్యలు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు పీచు పండ్లను తినాలి. తద్వారా బరువు తగ్గడమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. అలాగే రకరకాల వ్యాధుల వల్ల చనిపోయే అవకాశాలు తగ్గుతాయి. మకరంద పండ్లు జుట్టుకు బాగా పెరిగేలా చేస్తాయి. ఒత్తుగా మంచి రంగు ఉండేలా చేస్తాయని పరిశోధనలో తేలింది. అందువల్ల వారానికి 3 సార్లైనా పీచు పండ్లను తినాలి. ఇలా వారానికి కనీసం 10 పండ్లైనా తినాలని డాక్టర్లు చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.